ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను పెట్టిన టార్చర్ ఏది మర్చిపోకుండా దాని ఛాన్స్ రాగానే నా మొహాన్ని పంక్చర్ చేసేసింది. అమ్మో, దాని మనసులో నా మీద ఇంత కసిందని ఈ రోజే అర్థమైంది. అయ్యో, ఏం కొట్టిందో, ఏం తిని చచ్చిందో ఏమో, ఇంత బలం ఉంది దానిలో. అమ్మో, ఈ దెబ్బలు ఇంట్లో వాళ్ళు చూసారంటే నేను చేసిన ఏదో పనులన్నీ తెలిసిపోయి అందరూ కలిసి నన్ను మూకుముడిగా వాయించేస్తారు. లేదు, అమ్మో, కనపడడానికి వీల్లేదు. ఏం చేయను ఏం చేయాలి? ఏంటి బావా, నన్ను చూసి అలా భయపడుతున్నావు? నేనేమన్నా దయ్యంలా కనిపిస్తున్నానా? నువ్వు చేసే తలతిక్క పనులకి ఒకటి తగ్గింది అనుకునేవాణ్ణి. ఈ మేకప్తో లెక్క సరిపోయిందిలే. దయ్యమే నిన్ను చూస్తే దడుచుకుని చచ్చేలా ఉన్నావు. పో బావా, నీకోసం నేను ఎంత అందంగా రెడీ అవుతుంటే దయ్యం గియ్యం అని ఏడిపిస్తున్నావేంటి? అంత లేదులే. నీ మొహం మీద ఆ కమిలిపోయిన బొబ్బలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎవరో కాపు కాసి కొట్టిన దెబ్బలకు కుయ్యో మర్రో అని ఏడుస్తున్నావని. ఇవి కొడితే తగిలిన దెబ్బలు కాదు. మరి పడితే తగిలిన దెబ్బలా? అవ్వా, చెప్పేది విను బావా. ఏదో ఎర్రగా బుర్రగా అందంగా కనిపిద్దామని ఇందాక బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఏం పూసారో ఏంటో, ఇంటికి వచ్చి ఇక్కడ అద్దంలో చూసుకుంటే ఇదిగో ఇలా మొహం అంతా ఎర్రగా వాచిపోయింది. చూడు, నాకు నచ్చాలంటే అందంగా ఉండాల్సింది నీ మొహం కాదు, ఆద్య లాంటి మంచి మనసు ఉండాలి. మనసు అందంగా లేకపోతే ఎంత మేకప్ వేసినా ఇదిగో ఇలా రాక్షసిలాగే కనిపిస్తావు. ఆద్య కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక మనసారా ఏడుద్దామని ఇంట్లోకి వస్తే ఈ సీను బావ మాటలతోనే చంపేస్తున్నాడు. ఒక పక్క ఆ కిషోర్ ఎక్కడొచ్చి నిజం చెప్పేస్తాడో అని నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. భగవంతుడా, ఎందుకయ్యా ఒకేసారి ఇన్ని కష్టాలు పెట్టావు నాకు? కిషోర్ గారు వచ్చారు. అమ్మో, వచ్చాడా? నేను చచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.